చాలామంది విపరీతమైన మైగ్రేన్ తలనొప్పితో బాధపడుతూ ఉంటారు. దీనికి ఒక మంచి చిట్కా ఉంది. మైదా పిండితోటి తయారు చేసిన జిలేబీలు రెండింటిని ఉదయం 4-5 గంటల సమయంలో తిని ఆ తర్వాత చన్నీళ్ళు తాగేయాలి. దీన్ని 3 రోజులు క్రమం తప్పకుండా చేస్తే మైగ్రేన్ తలనొప్పి నుంచి రిలీఫ్ వస్తుంది. ఒకవేళ తగ్గలేదనుకోండి, దీన్ని మరొక 7 రోజులు రిపీట్ చేయాలి. ఆల్టర్నేటివ్గా దూద్ పేడ లాంటి ఇతర పదార్థాలను కూడా ఉపయోగించవచ్చు. దీన్ని మరింత డీటెయిల్గా తెలుసుకుందాం. సాధారణంగా మైగ్రేన్ అనేది ఎప్పుడు ఒక్కవైపు వస్తూ ఉంటుంది, అందుకే ఒంటి కణత నొప్పి అంటారు. ఇది తగ్గకుండా విపరీతంగా బాధ పెడుతూ ఉంటుంది. దీన్ని తగ్గించడానికి ఈ సులువైన చక్కటి మార్గం మీకు పనిచేస్తుంది. ప్రతిరోజు ఉదయం 4 లేదా 5 గంటల టైంలో, అంటే చాలా పొద్దున్నే, మైదా పిండితో చేసినటువంటి ఒక 2 జిలేబీలు తినేయాలి. బెల్లం జిలేబీలు. వీటిని మజ్జిగ లేదా పెరుగు కలిపి చేసినవి అయితే ఇంకా మంచిది. జిలేబీలు తిన్న వెంటనే చన్నీళ్ళు తాగేయాలి. తర్వాత మళ్ళీ పడుకోవాలి. ఇలా 3 రోజుల పాటు వరుసగా చేయాలి. అయినా తలనొప్పి తగ్గలేదనుకోండి, మరొక 7 రోజులు ఇదే పద్ధతిని పాటించాలి. ఇలాంటి అద్భుతమైన మార్గాన్ని మీరు ఫాలో అయితే మైగ్రేన్ తలనొప్పి పూర్తిగా తగ్గిపోతుంది. ఈ విధానం చాలామందికి మంచి ఫలితాలను ఇస్తుంది. ఎందుకంటే దీన్ని పాటించేటప్పుడు రక్తనాళాల్లో ఉండేటువంటి మార్పులు, మెదడులో ఉండేటువంటి రసాయనాల చర్యలు బ్యాలెన్స్ అవుతాయి. దీంట్లో ఉండేటువంటి గ్లూకోజు మన మెదడుకి శక్తినిస్తుంది. జిలేబీలో ఉండేటువంటి ఆ కార్బోహైడ్రేట్స్ మెదడులో సెరటోనిన్ అనే రసాయనాన్ని ఉత్పత్తి చేయడానికి సహాయపడతాయి. ఈ రసాయనం మానసిక ప్రశాంతతకి సహాయపడుతుంది. అలాగే జిలేబీలో ఉండేటువంటి ఆ కొవ్వు పదార్థాలు నెమ్మదిగా విడుదలవుతూ మెదడుకి స్థిరమైన శక్తినిస్తాయి. ఇక చన్నీళ్ళు తాగాం కదా, ఈ చన్నీళ్ళు రక్తనాళాలని కన్స్ట్రిక్ట్ చేస్తాయి, సంకోచింపజేస్తాయి. దీంతో మెదడులో ఉండేటువంటి రక్త ప్రసరణ నియంత్రణలో ఉండి మైగ్రేన్ తలనొప్పి తగ్గుతుంది.